నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. వికారాబాద్ పట్టణంలో సురేష్ ఏజెన్సీ ఫర్టిలైజర్ షాప్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ షాపు యాజమాన్యాలకు పలు సూచనలు సలహాలు అందించినారు. రైతులని మోసం చేసే విధంగా వ్యాపారాలు చేయొద్దని తెలిపారు. నాణ్యమైన ఎరువులు అందించాలని అన్నారు. ముఖ్యంగా మనకు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులకు ఎరువులు, విత్తనాలు, అదేవిధంగా వారికి కావాల్సిన అంటే వ్యవసాయం కావాల్సిన అన్నింటినీ మనం సమకూర్చాల్సిన మా మీద ఉంది. అయితే మనం అక్కడక్కడ చూస్తున్నాము ఏది విత్తనాలకు సంబంధించి అంటే ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే వికారాబాద్ జిల్లాలో మనం ఎక్కువగా ఇక్కడ కాటన్ కల్టివేషన్ జరుగుతుంది. ఈసారి మన అంచనా ప్రకారంగా 2,63,000 ఎకరాల్లో కాటన్ కల్టివేషన్ జరుగుతుందని మనం అంచనా వేస్తున్నాము. దానికి మనకు సుమారుగా 5,42,000 ప్యాకెట్స్ మనకు ఇది కాటన్ సంబంధించిన సీడ్ అవసరం ఉంది. అయితే అక్కడక్కడ న్యూస్ వస్తూ ఉంది అంటే కాటన్ సీడ్ షార్ట్ ఫాల్ ఉంది అనేది. దానికి సంబంధించి అంటే కాటన్ సీడ్ సంబంధించి మనకు ఇప్పటికే 3,12,000 ప్యాకెట్లు మనం జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతో పాటుగా ఎక్కడ కూడా అంటే మనకు ఫర్దర్గా తీసుకురావడం కూడా ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ లేదు. 5,42,000 కాకుండా దానికంటే ఎక్కువ కూడా మనం తీసుకురావాలి అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. సో రైతులు ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ సీడ్ షార్ట్ ఫాల్ అనేది అబద్ధం. సీడ్ అనేది మనకు అది కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, లేదా రెడ్ గ్రామ్ కావచ్చు. అంటే మన జిల్లాలో ముఖ్యంగా వేసే పంటలు ఇవి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాను. సో మనకు కావాల్సిన సీడ్ సఫిషియెంట్ క్వాంటిటీ మనకు అందుబాటులో ఉంది. ఎక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండవది మీకు అనుకూలంగానే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ ఏదో అంటే దొరుకుతుందో లేదో అన్న డౌట్ అస్సలు అవసరం లేదు. సీడ్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి ఇక్కడ ప్యానిక్ గురి కావద్దు. అట్లే ఏదో ఒక వెరైటీ అంటే చాలా వరకు ఏదో ఒక వెరైటీ తీసుకొని ఈ వెరైటీ వేస్తే బాగుంటుందనే ఒక ప్యానిక్ స్ప్రెడ్ కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అట్లా కాదు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే కాటన్లో ఉన్న హైబ్రిడ్ వెరైటీలో మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా దాదాపుగా సేమ్ ఈల్డ్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటే కంపెనీ ఈ కంపెనీ వాడితేనే బాగుంటుంది అనేది అపోహ మాత్రమే తప్ప దాన్ని దయచేసి నమ్మొద్దు. హైబ్రిడ్ వెరైటీ ఏది వేసినా మీకు మంచి ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండవది అతి ముఖ్యమైనది తప్పకుండా మనకు అంటే ఈ సందర్భంగానే చాలా వరకు నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే నకిలీ విత్తనాలకు సంబంధించి పోలీసు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో చాలా డీటెయిల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఫీల్డ్లో కూడా పనిచేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ వారం రోజు చాలా ఫోకస్ చేస్తాం. అది వారం తర్వాత ఏంది మళ్ళీ మీకు దాన్ని రిజల్ట్ ఏమి చెప్తాము. బట్ నకిలీ విత్తనాల విషయంలో రైతులే అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఒకవేళ మీకు సమాచారం ఉంటే వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేదా మీ ఎస్ఐ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు వాడితే మనకి ఇప్పుడు రేట్ తగ్గుతుందేమో కానీ దానివల్ల ఫలితం ఉండదు. అంటే నకిలీ విత్తనాలు వాడడం వల్ల మనకు ఈల్డ్ రాదు. అంటే పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. కొన్ని చోట్ల అసలే రాదు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా మా విన్నపం అంటే నకిలీ విత్తనాల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా లూజ్ ప్యాకెట్స్లో అమ్మేవి లేదా ఎలాంటి లైసెన్స్ లేకుండా అమ్మేవి అట్లాంటి వాటిని తీసుకోవద్దు. అట్లాంటి వాళ్ళు మీ విలేజ్కి ఎవరైనా వస్తే తప్పకుండా మాకు సమాచారాన్ని అందించండి. వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అంటే నకిలీ విత్తనాల విషయంలో అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం తప్ప అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాం. సో దయచేసి దీనిలో రైతు సోదరులు మాకు సహాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాని తర్వాత బ్రాండెడ్ ప్యాకెట్స్ వచ్చి ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా బ్రాండెడ్ ప్యాకెట్లో హైబ్రిడ్ వెరైటీ మీరు దేనికి వెళ్ళినా కూడా సేమ్ ఈల్డ్ ఉంటుంది. రెండవది బీటీ ధరలో కూడా ఎక్కడైనా ఎంఆర్పి దాటి అమ్ముతుంటే ఏదైనా షాప్లో ఎంఆర్పి దాటి అమ్ముతుంటే మీరు వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్కు లేదా మీ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేసే విధంగా చర్య తీసుకోండి. తప్పకుండా యంత్రాంగం అంతా కూడా రైతులకు అన్ని రకాల విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు సప్లై చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇందులో ఎరువులు కూడా యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు మనకు సరిపడే క్వాంటిటీ ఉంది. సో ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు కావాల్సిన వాటికి డౌట్ ఉంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి. కానీ డౌట్ లేకుండా మీరు మీ యొక్క వ్యవసాయాన్ని ముందుకు సాగించాలని కోరుతా ఉన్నాను. మరొకసారి నేను కోరుతా ఉన్నాను, మన దగ్గర సీడ్ ముఖ్యంగా కాటన్ కావచ్చు, రెడ్ గ్రామ్ కావచ్చు, ప్యాడీ కావచ్చు ఎలాంటి కొరత లేదు. అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా ఏ ఒక్క బ్రాండ్ అనేది కరెక్ట్ కాదు.
హైబ్రిడ్ వెరైటీ ఏది తీసుకున్నా కూడా దాదాపు సేమ్ ఈల్డ్ ఉంటుంది, అది గమనించండి. నకిలీ విత్తనాల విషయంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండండి. నకిలీ విత్తనాల విషయంలో ఇప్పటికే జిల్లాలో 6 కేసులు నమోదు చేసి ఉన్నాం, ఇంకా కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నాం. సో నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తులకు కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు నకిలీ విత్తనాలు కానీ ఒకవేళ అమ్మి మాకు ఎవిడెన్స్ దొరికితే మాత్రం పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధపడతాం. సో దయచేసి నకిలీ విత్తనాల జోలికి వెళ్ళొద్దు, రైతులను మోసం చేయొద్దు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ రైతులకు కానీ ఇంకెవరికైనా తెలిస్తే కూడా జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం. జిల్లాలో ఎంతమంది రైతులు ఎన్ని విత్తనాలు పత్తి పంట పండిస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి? పత్తి విత్తనాలకు సంబంధించి మీకు ఇందాక మన అంచనా ప్రకారంగా ఈ సీజన్ లో 2,63,000 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని మనం అంచనా వేస్తా ఉన్నాం. ఇందులో సుమారుగా 5,42,000 పాకెట్స్ మనకు అవసరమైతే అనుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి సుమారుగా 20 బ్రాండ్లకు సంబంధించిన హైబ్రిడ్ వెరైటీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో ఈ హైబ్రిడ్ వెరైటీ ఏ బ్రాండ్ వాడినా కూడా పెద్దగా తేడా ఏమి ఉండదు. సో దయచేసి మీరు ఫలానా బ్రాండ్ వాడితేనే మాకు ఉత్పత్తి బాగా వస్తుంది అనేది మాత్రం అపోహ మాత్రమే. కాబట్టి లైసెన్స్డ్ బ్రాండ్ ఏదైనా సరే మీరు వాడినా మీకు సేమ్ ఫీల్డ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు. జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు నమోదైంది? టూరిస్ట్ పైన చాలా గట్టిగా పనిచేస్తున్నాం. దాన్ని అంటే ఈ 1 వీక్ కూడా ఇంటర్నల్ గా చాలా రోజుగా వెళ్తా ఉన్నాం. ఇప్పటికే 6 కేసులు నమోదు చేసి ఉన్నాం. ఇంకా కూడా అంటే ఈ 6 కూడా చాలా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పట్టుకోవడం జరిగింది. అంటే అవి రైతుకు చేరక ముందే వాటిని పట్టే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో ముందు కూడా అంటే మెయిన్గా మనకు సోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వారం 10 రోజులు సోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వారం 10 రోజులు గట్టిగా పనిచేయాలని యంత్రాంగం చాలా క్లోజ్ గా మానిటర్ చేసుకుని పనిచేస్తున్నాం. ఇందులో ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ జరిగితే మాకు ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలి.